అందరికీ నమస్కారం. ఎస్వీకే టీవీ న్యూస్ కి స్వాగతం. నూతన బస్సును మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్తులు. కొబ్బరికాయ కొట్టి బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ డిసిహెచ్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల మల్లేష్. హుస్నాబాద్ టు హుజూరాబాద్ వయా సర్వాయిపేట్ గ్రామాల మీదుగా వెళ్లే నూతన ఆర్టీసీ బస్సును రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంజూరు చేయడం జరిగింది. బుధవారం పెరకపల్లి గ్రామంలో ప్రజలు, నాయకులు నూతన బస్సుకు స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి నూతన బస్సును ప్రారంభించి అందులో ప్రయాణించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ హుజూరాబాద్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ ముత్యాల మల్లేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కాశవేణి రవీందర్, సామాజికవేత్త, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కర్ణగంటి మంజుల మాట్లాడుతూ హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పూర్ణం ప్రభాకర్ అడిగిన వెంటనే బస్సును మంజూరు చేశారని, మంత్రి గారు ఈ మార్గంలో నూతన బస్సును మంజూరు చేస్తానని గతంలోనే హామీ ఇచ్చారని, ఎలక్షన్ కోడ్ వలన ఆగాల్సి వచ్చిందని అన్నారు. మొత్తం రోజుకి 7 ట్రిప్పులు బస్సు నడుస్తుందని, ప్రజలు బైకులు, ఆటోలలో ప్రయాణించడం కంటే బస్సులో ప్రయాణించడమే సురక్షితమైన మార్గమని డిపో మేనేజర్ డిసిహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను అడిగిన వెంటనే బస్సును మంజూరు చేశారని, గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే రెగ్యులర్ గా నడిచే బస్సు రద్దయింది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల మల్లేష్ అన్నారు. అనుకోవడం ఆలస్యం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా త్వరగా స్పందించి మంచి చేసే నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అని సామాజికవేత్త, జిల్లా కాంగ్రెస్ నాయకురాలు కన్నకంటి మంజులారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించారు. ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా తాను గెలిస్తే తప్పకుండా ఆర్టీసీ బస్సును మంజూరు చేస్తానని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం మాటను నిలబెట్టుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కి గ్రామ శాఖ అధ్యక్షుడు కాశవేణి రవీందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ శివదయాల్ సింగ్, సామాజికవేత్త, జిల్లా కాంగ్రెస్ నాయకురాలు కర్ణకంటి మంజులారెడ్డి, హుస్నాబాద్ కౌన్సిలర్ సరోజన, హుస్నాబాద్ మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, చిట్టారి రవీందర్, కనుగంటి భిక్షపతి, తిప్పాని కనుకయ్య, పోతరాజు శంకరయ్య, మాజీ ఎంపీటీసీ అమృత్ సింగ్, సర్వాయిపేట్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండవేణి లక్ష్మణ్, గ్రామస్తులు, యువకులు, సీనియర్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మలేసిన అందరూ ఒకసారి ఇట్లా నిలబడు, ఒక ఫ్రేమ్ తీద్దాం. స్వీట్ లాగా బ్రో, ఇటు చూడు. తర్వాత నమస్కారం. మనం ఈరోజు సర్వాయిపేట బస్ని మనం ప్రారంభించుకున్నాము. మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు ఈ బస్సు మనకి కొత్త బస్సు కూడా ఏర్పాటు చేయడం అనేది. సో మనలో ఒక కోడ్ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మనం ప్రారంభించుకోలేకపోయినాము. ఈరోజు అయిపోయింది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ బస్సుని ఈరోజు నుంచి మనం దాదాపు 7 ట్రిప్పులు నడిపించుకుంటాము. ప్రత్యేకంగా మీకు మీ ఊరికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం అనేది
సో ఈ బస్ని మీరు మీ యొక్క బైక్లు కానీ ఆటోలు కానీ పక్కన పెట్టేసి ఈ బస్ని ఉపయోగించుకొని మాకు ఈపీటీని కానీ దాని యొక్క ఆదాయాన్ని కానీ పెంచితే మీకు ఇంకా బస్సులు వేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సి మంజులకు వచ్చింది, అడొకటి చిత్తరేంద్ర వచ్చిండు, వకీల్ మన హక్కుసీన వచ్చిండు, బెన్నగా వచ్చిండు, స్థానికులు చాలామంది రైతు వచ్చిండు, చాలామంది హరిబాబు కూడా వచ్చిండు, ఉస్మానియా నుంచి పత్రికా సోదరులు చాలామంది వచ్చారు. ఈ బస్సును బాగా నడిపితే రాబోయే రోజుల్లో మంచి మరో ఇన్ని బస్సులు పెట్టే అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఆటోలు, సైకిల్ మోటార్లు కూడా ఉన్నాయి. అవి ఉన్నా కూడా బస్సులను మనం సక్సెస్ఫుల్గా నడిపినప్పుడు ఈ బస్సు పర్మనెంట్గా డ్రైవర్ సాబ్, కండక్టర్ సాబ్ కూడా పెట్టిర్రు. పెద్దలు మన డిపో మేనేజర్ సాబ్ గతంలో వీళ్ళు వాడిరట. అందుకే ఇది గ్యారెంటీ వస్తానే ఒక నమ్మకం మీకు ఉన్నది. హుజరాబాద్ డిపో నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో మా గ్రామ ప్రజలకు అందుబాటులోకి ఈ బస్సును తీసుకురావడం జరిగింది. మరొక మా గ్రామ ప్రజల తరఫున మరియు మా యొక్క కార్యకర్తలు, నాయకులు, లీడర్లు వీళ్ళందరికీ కూడా మాకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. మేము మంత్రి గారి దృష్టికి ఈ బస్సు సౌకర్యం అనేటువంటి విషయాన్ని గెలవగానే తీసుకుపోయినాం. అప్పుడే తక్షణమే స్పందించి మాకు ఈ బస్సును శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇటు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది క్లియరెన్స్ సరిగా లేక ఇబ్బందులు ఎదురైనాయి. దాన్ని కూడా ఆ సమస్యను మేము క్లియర్ చేయడం జరిగింది. తర్వాత ఈ బస్సు గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. ఈ రోడ్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జులు కానీ వాటన్నిటిని కూడా మా ప్రాంతాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. కానీ మంత్రి గారు గెలవగానే ఆ సర్వాపేట బ్రిడ్జ్ను కానీ లేకపోతే ఇటు ఉన్నటువంటి రోడ్డును కానీ త్వరితగతిన మరమ్మతులు చేయించి మాకు బస్సు శాంక్షన్ చేసినందుకు మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ బస్సును మా గ్రామ పంచాయతీ పరిధిలోని ఆడపడుచులందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీని యొక్క ఆవశ్యకతను పెంచే విధంగా వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళకి ఇంకా ముందు కూడా మంత్రి గారి దగ్గర నుంచి ఏవైనా సమస్యలు ఉన్నట్టు అయితే మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల సమస్యలను కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మనకు హుజరాబాద్ డిపో నుంచి బస్సు ప్రారంభించడానికి వచ్చినటువంటి పెద్దలకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మనం అనుకున్నదే తడవు. మన అన్న దగ్గరికి ఏ సమస్య తీసుకెళ్ళినా కూడా మనకు సమస్య పరిష్కారం దిశగా మన అన్న మనకు తోడుగా ఉంటున్నారు. అదే పరిధిలో ఈ బస్సు గురించి కూడా ఎలక్షన్ అవ్వగానే, ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అవ్వగానే మల్లేష్ తమ్ముడు అక్కడ చెప్పడం జరిగింది. అప్పుడు నేను కూడా పక్కనే జరిగింది. ఇంకా కొంచెం ఈ ఎలక్షన్ కోడ్ వల్ల లేట్ అయింది. బట్ ఈ రోడ్ క్లియరెన్స్ అన్నీ అవి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే కాబట్టి మనకు కొంచెం లేట్గా జరిగింది. అయినా కూడా మనకు బస్సు సౌకర్యం కల్పించినందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బస్సు సౌకర్యం కల్పించినందుకు మనం దాన్ని ఎంతవరకు అయితే వినియోగించుకోవాలో అంతవరకు 100% వినియోగించుకొని మనం ఆర్టీసీ వాళ్ళకు కూడా అభివృద్ధి దిశలో మనం కనుక ఉన్నట్టు అయ్యేది ఉంటే ఇంకా కూడా ఎక్కడెక్కడైతే బస్సెస్ లేవో వాటికి కూడా తను సంతోషంగా బస్సు వేయించగలుగుతారన్న ఆశ వ్యక్తం చేస్తూ, మీరందరూ కూడా గ్రామ ప్రజలందరికీ ఒక్కటే విన్నపం, అందరూ కూడా ఖచ్చితంగా మీరు బస్సును వినియోగించుకోవాలి. యువకులు కానీ మహిళలకైతే ఫ్రీ బస్ సౌకర్యం, అది 100% మహిళలందరూ దీన్ని వినియోగించుకోవాలి. దేన్ని కాదనకుండా మనకు అన్ని రకాలటువంటి సమస్యలు పరిష్కరిస్తున్నారు కాబట్టి మనం 100% మనం దీన్ని వినియోగించుకొని మనం అభివృద్ధి దిశగా, మనం ఆర్టీసీ కూడా అభివృద్ధి దిశగా మనం తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి అనుకోకుండా ఒక ట్రిప్ వేసేది ఉంటే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో అప్పుడు మేము చాలా సంతోషిస్తాం. ఇక్కడ హనుమకొండ హుస్నాబాద్ నుంచి ఇట్లా సర్వాపేట, పెరకపల్లి నుంచి రాయికల్, వంగర్ నుంచి ముల్కమతికి మాకు మంచి సౌకర్యం ఉంటుంది. ఆ బస్సు వేసేది ఉంటే దానికి కూడా మేము నాయకులను కోరుతున్నాం. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ బస్సు వేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ గ్రామ ప్రజల తరఫున. బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు
మాట ఇచ్చిండు. ఖచ్చితంగా నేను గెలుచుడితోటే ఆర్టీసీ బస్సు 3-4 సంవత్సరాల సంది బంద్ ఉంది, నేను గెలుచుడితోటే ఖచ్చితంగా నేను తీసుకొస్తా అన్నాడు. ఆ హామీ నెరవేర్చిండు. పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అలా ఈరోజు నెరవేరింది. ప్రత్యేకంగా మన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మా పెరకపల్లె గ్రామ పంచాయతీ తరపున, మా పల్లెల ముమ్మడి గ్రామ పంచాయతీ తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఒక దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడున్నామంటే ఒక ఏడారులు ఉన్నట్టుగా ఉండే. ఇప్పుడు అది ఆ రోజు నుంచి ఎవరన్నా చుట్టాలు వచ్చినా, బంధువులు వచ్చినా, ఏదైనా ఫంక్షన్ అయినా, ఆపదైనా, ఏదైనా మస్తు ఇబ్బందులు కలుగుతుండే. ఈరోజు వారి ఎలక్షన్ ఇప్పుడు గెలవంగానే మేము అందరం కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కోరితే తప్పకుండా చేద్దామని అన్నాడు. దాదాపు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఒక 2 నెలలు లేట్ అయింది, లేకపోతే అప్పుడే వచ్చేది ఉండే. ఈరోజు నిన్నటితో కోడ్ ముగించింది కాబట్టి ఈరోజు మన బస్సు ప్రారంభించుకున్నాము. దీని హక్కుపై పెంచి అందరూ వినియోగించుకోవాలని పేరు పేరున కోరుతూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. వాళ్ళకి